మీ మనసులో ఉన్న ప్రశ్న అడగండి. అది కాదు అధ్యక్ష, ఆన్సర్ రాలేదు అధ్యక్ష. ఆన్సర్ లేకుండా నేనేమడని చెప్పండి మంత్రి గారు. ఎస్ నో అంటే నాకేం తెలుస్తుంది చెప్పండి. యాక్చువల్గా సెక్రటరీ వాళ్ళకి డీటెయిల్స్ పంపించడం జరిగింది డిపార్ట్మెంట్. సరే, మీకు తెలిసిన విషయాలను అడగండి. మీకు ఆన్సర్ తెలియకుండా డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్ రాకపోవడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. అది కరెక్టే రవికుమార్ గారు. అది మీకు తెలిసిన విషయం కాబట్టి మీరు ప్రశ్న వేశారు కాబట్టి. నాకు తెలిసిన విషయం కాదు అధ్యక్ష ఇది. అంటే నేను అనేది అధ్యక్ష ఒక్క నిమిషం. సరే, ఆన్సర్ రాలేదు కాబట్టి వాయిదా వేసేద్దాం. వాయిదా ఇది ప్రజల సమస్య అధ్యక్ష. ఇది నా వ్యక్తిగత సమస్య కాదు. వాయిదా అనేది కాదు అధ్యక్ష. ఈ సభ ద్వారా ప్రజలకు న్యాయం జరగాలి అధ్యక్ష. 2007లో ప్రారంభించినటువంటి రాజీవ్ స్వగృహ స్కీమ్ అధ్యక్ష. ఇది ఇప్పుడు 2025లో ఉన్నాం అధ్యక్ష. 2025 నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అధ్యక్ష? సమారం 20 సంవత్సరాలు కావస్తా ఉంది అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి స్ట్రైట్గా 4 పాయింట్స్ అడుగుతా అధ్యక్ష. మీరు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ రోజు 5 లక్షల క్యాపిటల్తో షేర్ క్యాపిటల్తో ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యవస్థని మీరు 1000 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ రోజుకి అధ్యక్ష దీని వాల్యూని దీన్ని 8,000 కోట్లు 8,504 కోట్ల రూపాయలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 32 ప్రాజెక్ట్స్ అధ్యక్ష. మన రెసిడ్యువల్ స్టేట్ అయిపోయిన తర్వాత ఇది మనకి 1000 కోట్లేమో బ్యాంకుల నుంచి తీసుకొచ్చారు అధ్యక్ష. 455 కోట్లేమో పబ్లిక్ కట్టినటువంటి అప్లికేషన్ ఫీజు అధ్యక్ష. అట్లానే ప్రజల నుంచి ప్లాట్లకు వసూలు చేసింది అధ్యక్ష. ఇవన్నీ కలిపి 455 కోట్ల అధ్యక్ష. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళు తీసుకుని 10 ప్రాజెక్ట్ అధ్యక్ష. అందులో అనంతపూర్ ఎంత అధ్యక్ష? 6 ఎకరాలు అధ్యక్ష. అనంతపూర్ అండ్ కర్నూలు చాలా మియర్ అధ్యక్ష. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల, విశాఖపట్నంలో ఎండాడ, ఇవి చూసుకుంటే అధ్యక్ష ఈరోజు వాటి వాల్యూస్ని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తుంది. నేను అడుగుతుంది ఏంటంటే, మీరు బ్యాంకుల నుంచి 1000 కోట్ల రూపాయలు ఆ రోజు తీసుకొచ్చారు. అందులో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన మన షేర్ ఏంటి? ఈ రోజు వరకు మీరు ఎవరైతే ఆ రోజు ఆక్షన్లో ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో మీరు అప్లికెంట్స్ నుంచి ఈ రోజు కూడా నిన్న నాకు ఒక అనుభవం అధ్యక్ష. 2021లో ఎవరైతే ఆ రోజు అప్లికేషన్ పెట్టుకున్నారో ఆయన అంతకుముందు డబ్బులు కట్టాడు అధ్యక్ష. 2021లో కూడా ఆయన డీడీలు విత్ ఇంట్రెస్ట్లతో, పేనల్ ఇంట్రెస్ట్లతో కూడా కాబోలోడు వడ్డీ కన్నా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు వసూలు చేసి నిన్న తీరిగ్గా చెప్తున్నారు అధ్యక్ష, నువ్వు ఇచ్చిన డీడీని మేము క్యాష్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ నువ్వు ఇంట్రెస్ట్ కట్టని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష. వీళ్ళు అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ని ఎలా వాడుకుంటున్నారంటే అధికారులు, మరి దాని మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇప్పటికి కూడా మీరు ఆ ప్రాజెక్టుని కొనసాగిస్తారా లేదు, ఇప్పటికి ఎవరైతే ఆక్షన్లో పాల్పంచుకున్నారో వాళ్ళకి అందరికీ మీరు మిగిలినటువంటి సెమీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్ ఉన్నాయి. ఒకసారి చూస్తా అధ్యక్ష, ఇక్కడ ప్లాటింగ్ అధ్యక్ష. ఒకసారి హెచ్ఎల్ల శ్రీకాకుళం జిల్లాలో అధ్యక్ష నెంబర్ ఆఫ్ ప్లాట్స్ ఏమో 511 అధ్యక్ష. కానీ నెంబర్ ఆఫ్ హౌసెస్ గ్రౌండ్ 189. అందులో నెంబర్ ఆఫ్ బీబీఎల్ అండ్ బిఎల్ 12, నెంబర్ ఆఫ్ సెమీ ఫినిష్డ్ యూనిట్స్ 123, నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ యూనిట్స్ 54. ఇదే ప్రైవేట్ వాడు ఒక ప్రాజెక్టు తీసుకుంటే వాడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాల పరిమితిలో వాడు చేస్తున్నాడు అధ్యక్ష. వీళ్ళు బ్యాంకు నుంచి ఇనీషియల్గా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు వరకు ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయకపోవడానికి గల కారణాలు ఏమిటి? దానికి బాధ్యులు ఎవరు? ఈరోజు మీరు లబ్ధిదారులకి అలాట్మెంట్ చేయకుండా వాళ్ళకి ఇవ్వకుండా వడ్డీల మీద వడ్డీలేసి పేనల్ వడ్డీలేసి వీళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇట్లాగే ఈ రాష్ట్రంలో అధ్యక్ష మనం చూసుకుంటే మొత్తం 8 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం 10 ప్రాజెక్టులు అధ్యక్ష. 10 ప్రాజెక్టుల్లో వీళ్ళు నెంబర్ ఆఫ్ ప్లాట్స్ వీళ్ళు వేసింది 8,550
ఫ్లాట్స్ లేఅవుట్ వేశారు అధ్యక్ష. నెంబర్ ఆఫ్ హౌసెస్ గ్రౌండెడ్ అధ్యక్ష 3819 అధ్యక్ష. నెంబర్ ఆఫ్ బీబీఎల్ అండ్ బిఎల్ యూనిట్స్ అధ్యక్ష 1889 అధ్యక్ష. నెంబర్ ఆఫ్ సెమీ ఫినిష్డ్ యూనిట్స్ అధ్యక్ష 1287 అధ్యక్ష. కంప్లీటెడ్ 643 అధ్యక్ష. అంటే ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు అధ్యక్ష? ఎన్నాళ్ళైంది అధ్యక్ష వాళ్ళు డబ్బులు కట్టి? ఆ రోజు ఏంటి, మార్కెట్ వాల్యూ కన్నా 25% తక్కువకి మేము లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి ఎఫోర్డబుల్ హౌసింగ్ గా పేరు పెట్టి మధ్యతరగతి కుటుంబాలకి టౌన్కి దగ్గరగా మేము ఇస్తామని చెప్పి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది. ఈ రోజు ఎప్పటికి కూడా మీరు కంప్లీట్ చేయకపోతే వాళ్ళందరూ అసలు 20 సంవత్సరాలుగా వాళ్ళు ఎక్కడో అద్దెలలో ఉండి ఇక్కడ మీకు డబ్బులు చెల్లించుకొని అక్కడ అద్దెలలో ఉంటే వాళ్ళు ఎంత ఆర్థిక భారం మోపుతున్నారు అధ్యక్ష? మీరు ఆలోచించండి ఒకసారి. మీ ద్వారా నేను ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి నేను అడుగుతాను, మీరు ఎన్ని దినముల్లోగా దీనికైనా టైం బాండెడ్ ఉందా, టైం బాండెడ్ లేదా, నిరంతరం కొనసాగే ప్రక్రియనా, దానిపైన నాకు పూర్తి వివరణ కావాలి అధ్యక్ష ప్రభుత్వం నుంచి. దీనికి టైం బాండ్ పెట్టండి. మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో చెప్పండి. లేక చేయకపోతే అంటే రెరా యాక్ట్ ప్రకారం మీరే తీసుకొచ్చారు, ప్రభుత్వమే తీసుకొచ్చింది రెరా యాక్ట్. టైంలీ కంప్లీట్ చేయకపోతే తిరిగి వాళ్ళ అధ్యక్ష వాళ్ళ కాంపన్సేషన్. ఈ రోజు రాజీవ్ స్వగృహ తిరిగి లబ్ధిదారులకి మీరు కాంపన్సేషన్ చెల్లించాలి అంటే రెరా యాక్ట్. మీరు దాన్ని అమలు చేస్తారా చెయ్యరా? ఇది నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. చాలా సూటిగా ప్రశ్నించారు. వెలగపూడి రామకృష్ణ బాబు గారు. అధ్యక్ష, 2007లో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎండాళ్ళలో ఈ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పేదవారికి